ఈ మధ్యకాలంలో నేను బాగా వింటుంది అంటే ఐటీ ఎంప్లాయీస్ చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, నిద్రలేమి రాత్రులతో గడుపుతున్నారు, దానివల్ల చాలా ఎఫెక్టివ్ వాళ్ళు ఇదవుతున్నారని చెప్పి 8 అవర్స్ దాదాపు సిస్టమ్ ముందు కూర్చోవటం వల్ల కళ్ళకు కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సరిగ్గా వాళ్ళకి గైడ్లైన్స్ లేక ఇప్పటికీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మనకి బాగా రోజు వింటూనే ఉన్నాం, వీడియోస్ కూడా చూస్తున్నాను. మీరు ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు మేడం? అంటే ఎలాంటి చేంజెస్? సో ఐటీ ఎంప్లాయీస్ పరంగా చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వర్కింగ్ అవర్స్ కరెక్ట్గా లేవు, సర్కేడియం రిథమ్ని ఫాలో అవ్వట్లేదు. అంటే సూర్యుడి గమనాన్ని బట్టి మన లైఫ్ స్టైల్ ఉండాలి. రాత్రి అయిందంటే నిద్రపోవాలి, ఆహారం ఈవినింగ్ 6 లోపు 7 లోపు తీసుకోవాలి. కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ ఏమవుతుందంటే కంప్లీట్గా మారుతుంది. అండ్ ఏది ఉంటే అది ఈజీ అవైలబిలిటీ తోటి టేస్ట్ కోసం తినే సిచ్యువేషన్స్ కూడా ఉంటున్నాయి. సో అలా తీసుకున్నప్పుడు వాళ్ళ గట్ బాగుండట్లేదు. ఎప్పుడైతే గట్ బాగోదో, గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్. సో సెకండ్ బ్రెయిన్ ఇరిటేట్ చేస్తున్నప్పుడు మనకున్న మెయిన్ ఫస్ట్ బ్రెయిన్ ఖచ్చితంగా ఇబ్బంది పడుతూనే ఉంటుంది. దానివల్లే ఈ యాంగ్జైటీ ఇష్యూస్ అవ్వచ్చు, డిప్రెషన్, యాంగర్, ఇవన్నీ కూడా రావడానికి రీజన్ ఏంటి అని అంటే వాళ్ళ టైంకి నిద్ర, సరైన ఆహారం, ఈ రెండే మెయిన్ ఉంటుంది. ఎక్కువ మంది మాకు వర్క్ స్ట్రెస్ ఉంటుంది అంటారు. బట్ ఎంత వర్క్ స్ట్రెస్ ఉన్నా చూడండి, మీరు రోజుకి 20 గంటలు వర్క్ చేయరా? నేను చేస్తున్నాను. కానీ మనకు లేనిది ఒక పర్టికులర్ సెక్టార్లోనే ఎందుకు ఉంటుంది? ఎలా అదే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు అంతా. మీరు సేమ్ టైం వర్క్ చేస్తున్నారు, చాలా హెల్తీగా ఉంటున్నారు, అదే టైం ఏం చేస్తున్నాం, ఈవినింగ్ కల్లా డీలా పడిపోతున్నాం. సో ఖచ్చితంగా మనల్ని లీడ్ చేసే ఎనర్జీ మొత్తం అంతా ఫుడ్ నుంచే వస్తుందండి. లైవ్లీ ఫుడ్ తీసుకోగలగాలి, రోజుకి 2 సార్లు మంచి ఆహారం తీసుకోగలగాలి. హోమ్ ఫుడ్ ఎప్పుడు ద బెస్ట్, నేచర్కి దగ్గరగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఇవి ఫాలో అవ్వగలిగి ప్రాపర్గా నిద్ర టైంకి పోగలిగి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగలిగితే అది కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు చెప్పేవన్నీ ఎవరికి తెలియని విషయాలు కాదు, కానీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ హెల్త్ బెటర్గా ఉంటుంది. సో అది ఫాలో అవ్వలేనప్పుడు ఖచ్చితంగా ఒక డాక్టర్ దగ్గర నుంచి ఇంకో డాక్టర్ దగ్గరికి నేను ఎప్పుడు సఫర్ అవుతున్నాను అనే ఒక మాటనే తీసుకెళ్ళడమే ఉంటుంది, అంతే తప్పితే రిజల్ట్ ఉండదు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా ఓన్గా, మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన విషయాలు, ఎర్లీ మార్నింగ్, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అని అంటారు కదా, అక్కడి నుంచి మన జర్నీ ప్రాపర్గా ఉండగలిగితే అంతా కూడా సెట్ అవుతుంది. సో రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది మేడం, బాగా మధ్యాహ్నం నిద్ర గురించి చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. రీసెంట్గా ఇప్పుడు 1 month బ్యాక్ అంటే మధ్యాహ్నం టైంలో నిద్రపోవటం వల్లే మైండ్ కాస్త రిలాక్స్ అవుతుందని చెప్పి కొంతమంది అంటే, లేదు మధ్యాహ్నం నిద్ర అసలు అంత మంచిది కాదని చెప్పి కూడా 2 వర్గాలు సోషల్ మీడియాలో కొట్లాటలు జరిగింది. నాకు తెలిసి మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. అది ఎంతవరకు సేఫ్ అనేది కూడా చాలామంది ఇప్పుడు అడుగుతూ ఉన్నారు, అంటే మమ్మల్ని కూడా అడగమని చెప్పారు. సో మీరేం చెప్తారు మేడం దాని గురించి? సో ఎప్పుడు ఏది ఇది కరెక్ట్ ఇది తప్పు అని మనం జడ్జ్ చేయలేమండి. పర్సన్ టు పర్సన్ మారుతాయి. నేను ఐరిస్ గురించి మాట్లాడేటప్పుడు ఐరిస్ అనాలిసిస్లో మేము చేసేది ఏంటంటే ఈ పర్సన్కి ఈ ఫుడ్ ఇలాంటి లైఫ్ స్టైల్ సెట్ అవుతుంది అనేది మేము డిజైన్ చేస్తాం. సో ఒకళ్ళకున్నట్లు ఇంకొకరికి ఎప్పుడు మ్యాచ్ అవ్వదు. మన థంబ్ ప్రింట్స్ ఎలా మ్యాచ్ అవ్వవు, ఐరిస్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఒక బాడీకి ఉండే రిక్వైర్మెంట్స్ మారుతాయి. కొంతమందికి మధ్యాహ్నం నిద్రపోతే రిలాక్స్డ్గా ఉంటుంది. సో మేము వాళ్ళని పాలిగ్లాండల్ స్ట్రక్చర్స్ అంటాం అన్నమాట. వాళ్ళకి లలిత కళలు ఇలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇలాంటి అంటే ఎప్పుడు చూసినా సాంగ్స్ వింటూ ఉంటారు, అండ్ ఎక్కువ మంది పీపుల్ తోటి మాట్లాడడానికి ఇట్లాగా ఇష్టపడుతుంటారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ పీపుల్ అందరికీ ఏంటంటే వాళ్ళకి ఒక 3-4 hours వర్క్ చేయాలి, తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ 3-4 hours వర్క్ చేయాలి. అలా కాకుండా ఇంకో గ్రూప్ ఉంటారు, బాసిజం తోటి ఉంటారు. అరే నేను చేస్తున్నాను నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అని అంటారు. మేము వాళ్ళని న్యూరోజెనిక్ టైప్ అంటాం. దే ఆర్ గుడ్ ఎట్ ఫ్రంట్ ఆఫీస్ వర్క్స్ అనమాట. సో వాళ్ళు ఎన్ని పనులైనా సరే ఒక 3-4 ప్రాజెక్ట్స్ కూడా ఈజీగా వర్క్ చేయగలుగుతారు. వాళ్ళకి మీరు రెస్ట్ తీసుకోండి అని మనం బలవంతంగా ఆపాల్సి వస్తుంది. మీరు బర్న్ చేయొద్దు, రెస్ట్ తీసుకోండి అని అంటే రెస్ట్ తీసుకోవాలనే విషయం కూడా పని ఉంటే మర్చిపోతారు. సో ఎలాగా వీళ్ళకి ఇది మంచిది వీళ్ళకి ఇది మంచిది కాదు అని ఒక బ్లైండ్ అప్రోచ్తో చెప్పలేము. పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్గా ఉంటుంది, అది డిఫర్ అవుతుంది ఖచ్చితంగా. ఇది మంచిది ఇది చెడు అని చెప్తే పబ్లిక్ వినే స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. వినే స్థాయిలో ఉన్నారంటే వాళ్ళకి నచ్చింది వింటారు, ఈజీగా ఉన్నది వింటారు. వాళ్ళకి నచ్చలేదనంటే వినరు. అంటే వాళ్ళకి నచ్చినట్లుగా చెడ్డది కూడా మంచిగా చెప్పాలి అని అంటే లైక్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మెడికల్ ఫీల్డ్లో ఉన్న మేము అవాస్తవాల్ని వాస్తవాలుగా చెప్పలేము, వాళ్ళకి నచ్చుతుందని చెప్పలేము. వాస్తవం అనేది ఏదైతే ట్రూత్ ఉంటుందో అది అలాగే ఉంటుంది, అది మారదు. పొద్దున్నే నిద్రలేస్తే నీ ఆరోగ్యం బాగుంటుంది అంటే బాగుంటుంది. అదే కోవిడ్ తర్వాత ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ అయ్యారు ఇప్పుడు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సే కదండి. ఓకే, అది ఎంతవరకు ప్రమాదం ఒకసారి మీరు చెప్పగలరా? అంటే లైక్ మేము ఆక్యుపంక్చర్ మీద కూడా వర్క్ చేసినప్పుడు ప్రతి ఇంట్లో కూడా బేసిక్ మెడికల్ నాలెడ్జ్ తోటి ఉండాలి. చిన్న చిన్న వాళ్ళు ట్రీట్ చేసుకోవడానికని మేము ఎంతో మంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ట్రైన్ చేస్తుంటాం, బీ యువర్ ఓన్ డాక్టర్ అని. సో వాళ్ళకి ఒక 5 days కోర్స్ కండక్ట్ చేసి వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎంతవరకు మీరు చేసుకోవాలి, ఎంతవరకు చేసుకోకూడదు, ఇది ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మీరు వెంటనే హాస్పిటల్కి రష్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది మేము వాళ్ళకి చెప్తుంటాం. నా సైడ్ నుంచి నేను చేసేది పబ్లిక్ ఇట్లా అంటే ఇంత ఓపెన్ ఫోరంలో మీరు ఇలాగ చదవండి ఇలా చెయ్యండి అని నేను చెప్పలేకపోవచ్చేమో, కానీ వీఆర్ డూయింగ్ దట్ సచ్ థింగ్స్, వీఆర్ ట్రైనింగ్ పీపుల్. మినిమం థింగ్స్ కనుక మనం నేర్పించగలిగితే లైక్ హెడ్ఏక్ లాంటివి కానీ, మోకాళ్ళ నొప్పులు లాంటివి కానీ, వామిటింగ్స్ కానీ, అట్లాంటివి ఎక్కడ మనం ఆపచ్చు, ఎంతవరకు మనం ఛాన్స్ తీసుకోవచ్చు, ఎంతవరకు హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మన వంటగదే పెద్ద వైద్యశాల. మన వంటగదిలో ఉన్న ఎన్నో దినుసులు మన అమ్మమ్మలు చెప్పినవన్నీ కూడా చాలా మంచివి. మీరు కూడా అక్కడికే వచ్చారు మళ్ళీ? ఎప్పుడైనా అక్కడికే రావాలండి, వేరే ఆప్షన్ లేదు. 0 ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అవుతుంది. ప్రపంచం అంతా అదే శూన్యంతో అదే సర్కిల్తో తిరుగుతూ ఉంటుంది. అమ్మ వాళ్ళు ఏం చెప్పారు, అమ్మమ్మ వాళ్ళు ఏం చెప్పారు, అక్కడి నుంచే మళ్ళీ తిరిగి వెళ్ళాలి, అక్కడే ఆగాలి. సో బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ అమ్మమ్మ వాళ్ళు చెప్పిన విషయాలను కూడా ఇప్పుడు తీసుకోవట్లేదు. నీకేం తెలుసు, నీకేం తెలీదు అనే సిచ్యువేషన్స్ కూడా ఉంటున్నాయి. మా అమ్మమ్మ గారు చెప్తారు, మీగడ పెరుగు వేసుకొని తినండి, మోకాళ్ళు గుజ్జు అంతా బాగుంటుందండి. ఇప్పుడు రీసెంట్ రీసెర్చర్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే వెన్న, మీగడ, పాలు ఇవన్నీ కూడా, అంటే పాలు కాదు, మీగడ, వెన్న, నెయ్యి ఇవి చాలా మంచివని రీసెంట్ రీసెర్చర్స్ చెప్తున్నారు. కానీ మీరు అన్నది కరెక్టే మేడం. రీసెంట్గా నేను నాగార్జున వాళ్ళ బ్రదర్ వెంకట్ ఎవరైతే ఉన్నారో అప్పట్లో నాగేశ్వరరావు గారు ఎక్కువ మేగడి పెరుగు ఎక్కువ తినేవాళ్ళు, ఎందుకంటే చర్మం మృదువుగా ఉండటానికి అని చెప్పి మీరు విన్నారా? ఆ తర్వాత సేమ్ అదే ఇతను కూడా ఫాలో అయ్యాడంట. దానివల్ల ఆయనకి తక్కువ వయసులోనే స్టంట్ వేయాల్సి వచ్చింది అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. మీరేమో ఇవన్నీ ఇప్పుడు సేఫ్ అంటున్నారు, ఆయన చెప్పింది చూస్తేనే ఇంకో రకంగా ఉంది. ఏది సేఫ్ ఏది మీరు విన్నారా? రీసెంట్గా నాగార్జున బ్రదర్ విన్నాను. ఎంతవరకు సేఫ్ అంటే ఇంతకు ముందు రోజుల్లో పనులు ఎక్కువ ఇంట్లో చేసుకునేవాళ్ళు. అప్పుడు ఆయన యాక్టర్ అయినా అయ్యుండొచ్చేమో కానీ ఎక్కువ లైక్ ఫిజికల్ వర్క్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ రోజున అదే ఆహారం తింటూ ఫిజికల్ యాక్టివిటీ ఏం లేకుండా, పెద్ద ఎండకు ఎక్స్పోజ్ అవ్వకుండా, ఎండకు వెళ్తే నేను టాన్ అయిపోతాను ఇలాగా మాట్లాడుతూ మనకి నచ్చినవి మాత్రమే తీసుకుంటూ మిగడు పెరుగు మంచిది టేస్ట్గా ఉందని చెప్పి దాన్ని మాత్రమే తీసుకొని మిగతా వదిలేస్తే బాడీ ఎలా కోపప్ చేస్తుంది? చెయ్యదు. సో ప్రతి మనిషి కూడా ఎండలో కొంచెం సేపు ఉండాలి. మేము మా ప్రోగ్రామ్స్లో చెప్తూ ఉంటాం, కానీ ఎవరు వినే పరిస్థితి ఉండదు. ఎండలోకి వెళ్తే 60 ఏళ్ల వాళ్ళు కూడా ఎండలోకి వెళ్తే టాన్ అయిపోతాం మేడం అని అంటారు. సో టాన్ అవ్వడం వల్ల వచ్చే నష్టం ఏంటి? మేబీ ఎక్స్టర్నల్ అపిరెన్స్ కొంచెం కలర్ తక్కువ కనిపించవచ్చు, కానీ డి విటమిన్ రావడం వల్ల శరీరానికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి, బీపీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి, ఇందాక మీరు చెప్పిన స్టంట్స్ వేయకుండా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు మన కళ్ళకు కనిపించే సూర్యభగవాను వదిలేసి లోపలే కూర్చొని ఏసీలో మగ్గిపోయి ఇలాంటి బాగా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న ఫుడ్ తిని వాటిని మెల్ట్ చేసుకోకుండా ఉంటే హెల్త్ పాడవుతుంది కదా. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అది కూడా తెలియాలి.